హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టి రెడీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేస్తున్నాను. హెల్తీకి చాలా మంచిది కాబట్టి మనం మిల్ మేకర్ కర్రీ తినాలి. చూడండి, టమాటా కొద్దిగా వేగడానికి కోసం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సాల్ట్ కలుపుతున్నాను. టమాటా బాగా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కారం వేస్తున్నాను. కారము ఎంత వేస్తామో సేమ్ సాల్ట్ అంతే తీసుకోవాలి. లేదు సాల్ట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. చాలా టేస్టీ కర్రీ ఇది. చూడండి, మటన్ మించిన మిల్ మేకర్ కర్రీ ఇలా ఉంటుంది. చూడండి, టమాటా బాగా మగ్గిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ముందుగా మిల్ మేకర్ మాత్రం కొద్దిగా ముందు నానబెట్టుకోవాలి. చూడండి, సగం మాత్రమే అలానే ఉంచుకోవాలి, పూర్తిగా నాననివ్వద్దు. చూడండి, ఇప్పుడు టమాటాలు మిల్ మేకర్ వేసేయాలి. పూర్తిగా మిల్ మేకర్ నానొద్దు, ఎందుకంటే టమాటాలో మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి కాబట్టి ఇలా సగం నాన్నప్పుడే వేసుకోవాలి. చూడండి, టమాటా సూప్ అంతా మిల్ మేకర్ పట్టేస్తుంది. మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. చూడండి, ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, మిల్ మేకర్ ఇప్పుడు ఎలా ఉందో. మటన్ మించిన మిల్ మేకర్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, మీరు ఒకసారి ట్రై చేయండి.